నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అట్టహాసంగా విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ ప్రారంభోత్సవం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు హాజరు స్టాట్యూ ఆఫ్ జస్టిస్గా విజయవాడ నగరం చరిత్ర పుటలలో నిలిచిందని జగన్ ఉద్ఘాటన తిరుపతి శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం హెల్త్ విలేజ్ జాతీయ వర్క్షాపులో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి హెల్త్ విలేజ్లో ప్రధాన అంశాలుగా త్రాగునీరు పరిశుభ్రతపై దృష్టి సారించాలంటూ సర్పంచులు ప్రజా పంచాయతీరాజ్ వ్యవస్థలకు సూచన మరో 2 రోజుల్లో అయోధ్య రామ మందిరంలో ఆవిష్కృతం కానున్న అద్భుత ఘట్టం బాలరామ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుభవేళ శోభాయమానంగా అలరారుతున్న రామమందిరం తిరుమల నుండి తరలి వెళ్లిన శ్రీవారి లక్ష లడ్డూలు 40వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె కార్మిక సంఘాలు తలపెట్టిన రాస్తారోకోల ఉద్రిక్తత విజయవాడలో కొనసాగిన అరెస్టుల పర్వం విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణ సభలో విపక్షాలపై మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్ పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగానే ఉండిపోవాలా అని సీఎం ప్రశ్నించారు ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమేనని జగన్ వ్యాఖ్యానించారు విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ సభలో విపక్షాలపై మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తోందన్నారు సామాజిక చైతన్యవాడలా విజయవాడ కనిపిస్తోందని దళిత జాతికి బహుజనులకు అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం పేర్కొన్నారు సామాజిక న్యాయ మహాశిల్పం కింద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఈ విగ్రహం పేదలకు రాజ్యాంగం అనుసరించే వారికి నిరంతరం స్ఫూర్తినిస్తుందని జగన్ అన్నారు అందరినీ ఒక్కతాటిపైకి నిలబెట్టామంటే అంబేద్కర్ స్ఫూర్తితోనే సాధ్యమైందన్నారు మరణం లేని మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జగన్ ప్రశంసించారు అట్టడుగు వర్గాల తలరాతను మార్చిన ఘనుడు అంబేద్కర్ అని సీఎం పేర్కొన్నారు పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదని అనడం కూడా అంటరానితనమేనని జగన్ అన్నారు పెత్తందార్ల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని సీఎం ఫైర్ అయ్యారు ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి పడిపోయిందో అనిపిస్తోందని జగన్ ఎద్దేవా చేశారు పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగానే ఉండిపోవాలా అని సీఎం ప్రశ్నించారు ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమేనని జగన్ వ్యాఖ్యానించారు పథకాల అమలులో వివక్ష చూపించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమేనని సీఎం పేర్కొన్నారు పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు పట్టించుకోకపోవడం అంటరానితనమేనని జగన్ తెలియజేశారు పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమేనని సీఎం వ్యాఖ్యానించారు పేద పిల్లలకు ట్యాబ్లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమేనని జగన్ పేర్కొన్నారు అంబేద్కర్ భావజాలం పెత్తందార్లకు నచ్చదని దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదని సీఎం దుయ్యబట్టారు తేదీ 19 జనవరి 2024 అందరం గట్టిగా చప్పట్లతోటి కరతాళం పలుకుతోటి మన అభినందనలు తెలియజేసుకుంటాం కనీవినయని రీతిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ని ఆవిష్కరించడం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా డబ్బులున్న పిల్లలకు డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం పేద పిల్లలకు మరో మీడియం అది వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని
వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని బరి తెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఈరోజు కూడా ఈ అహంకారులు, ఈ పెత్తందారులు తమ పత్రికలో రాశారు. ఈరోజు పొద్దున్నే కూడా పత్రిక చదివా. అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట. నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు, ఈ పెత్తందారుల మనవళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట. నిజంగా ఇలా మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది. వాస్తవం ఏమిటి అని అంటే, నిజమేమిటో అంటే, అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో. ఆయన పిల్లవాడిగా 4వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో 4వ తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట. కానీ ఈ పెత్తందారుల పత్రిక, ఆ ఈనాడు పత్రిక, కానీ ఆ పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరానితనాన్ని, అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నీచులు మన దళితులకు, మన బహుజనులకు వ్యతిరేకులు, చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అనంటే ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కడప జిల్లాలో జగన్ ఒక్కడికే న్యాయం జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెటర్లు వేశారు. శుక్రవారం ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. 5 ఏళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు చేసిందేంటని ఆయన ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు చేసిందేంటని ఆయన ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో అన్ని సీట్లలో వైసీపీనే గెలిపించారని, మరి ఒక్కరికైనా జగన్ న్యాయం చేశారా అని చంద్రబాబు నిలదీశారు. జగన్తో పాటు 2-3 బాగుపడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో పులివెందల్లో టీడీపీ గెలవడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు. కడప జిల్లాలో 35 మండలాలు దుర్భిక్షంలో ఉన్నాయని, 20 ఏళ్లలో ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదన్నారు. అయినప్పటికీ కరువు మండలాలను జగన్ ప్రకటించడం లేదని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఒక్క ఛాన్స్ అని కథలు చెప్పి ముద్దులు పెట్టి ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. తనకు తండ్రి లేడు, బాబాయి లేడని గత ఎన్నికల్లో ఓట్లు అడిగిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ వద్దన్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. సునీత ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేశారని, ఏ తప్పు చేయని కోడికత్తి శ్రీను జైల్లో ఉన్నాడని, బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరుగుతున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హూ కిల్డ్ బాబాయ్ అన్నదానికి జగన్ సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. టీడీపీ హయాంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు ఇచ్చామని, రేషన్ షాపుల్లో 18 రకాల వస్తువులు అందుబాటులో ఉంచామని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ పాలనలో నాణ్యమైన మద్యం 60 రూపాయలకి విక్రయిస్తే ఇప్పుడు నాసిరకం మద్యం 250 రూపాయలకి అమ్ముతున్నారని దుయ్యబట్టారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి చివరికి చెత్తపైన పన్ను వేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. నేను అడుగుతున్నా, రెడ్లు ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు? కానీ 4 జరిగింది. ఆ 4 పెద్దిరెడ్డి, సజ్జల్ రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, ఇక్కడుండే మీ ఎంపీ రెడ్డి, అంతే కదా. ఇంకా ఇక్కడుండే మా తమ్ముళ్ళు, యువత, మీకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు? రైతు మీకు న్యాయం జరిగిందా? మీకు ఎవరైనా కాంట్రాక్ట్ చేసి వాళ్ళకు డబ్బులు వచ్చాయా? మీకు 95,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు పెడితే 43 మంది ఆత్మహత్యలు చేసుకుంటే దీంట్లో సగం మంది రెడ్లే ఉన్నారు. బాధ అనిపించదా మీకు? కులం పరిపాలన ఇవ్వదు, కులం మన మంచి చేయదు, మతం మనకు దారి చూపించదు. సమర్థవంతమైన పాలనే మన జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది. అది ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు అలాంటి వాళ్ళంతా కూడా క్లబ్బుల్లో డాన్సులు చేసుకుంటారు. నేను వాళ్ళ విషయాలు మాట్లాడను. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, ఉదయం లేచి మొదలుకొని సామాజిక న్యాయం అని, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులుగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాడు.
దీనివల్ల మీరు ఒకసారి చూస్తే నష్టపోయింది బడుగు బలహీన వర్గాలే. ఇక్కడే మీరు చూడండి, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అవినీతి పైన పోరాడాడు, శవమై తేలాడు. ఇది సామాజిక న్యాయం. ఆ కుటుంబాన్ని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ. 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి కష్టంలో ఉన్న నా కుటుంబ సభ్యుడిని ఆదుకున్నాం. ఇంకో పక్క బాపట్లలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ని సజీవ దహనం చేశారు. చేసిన నేరం ఏంటంటే మా అక్కని వేధించొద్దని అడిగితే నువ్వు మాకు చెప్తావా అని వాడిని చంపే పరిస్థితి. హెల్దీ విలేజ్ల్లో ప్రధాన అంశాలుగా త్రాగునీరు, పరిశుభ్రతపై పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచులు దృష్టి పెట్టాలని గతంలో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. నిన్న ఉదయం శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరుగుతున్న హెల్తీ విలేజ్ జాతీయ వర్క్ షాప్ 2వ రోజు అంశం రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణ సేవల అంశాలపై నిర్వహణతో ప్రారంభం కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొనగా వివిధ శాఖల కమిషనర్లు, ఉన్నతాధికారులు వారికి సంబంధించిన శాఖలలో అమలు చేస్తున్న అంశాలను సభను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామాలలో త్రాగునీరు, పరిశుభ్రత ప్రధాన అంశాలని, వాటిని మనం అధిగమించాలని అన్నారు. త్రాగునీటి విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని అన్నారు. గ్రామ పంచాయతీలు వీటిని సద్వినియోగం చేసుకుని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టినప్పుడే పరిశుభ్ర తాగునీరు విజయవంతంగా అమలు చేయగలుగుతామని అన్నారు. ఇక ముఖ్యమైన అంశం గ్రామాలలో పరిశుభ్రత. ఇప్పటికే ప్రతి ఇంటికి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్లు నిర్మించుకుని ODF ప్లస్లోకి వెళ్లామని అన్నారు. అదే రీతిలో త్రాగునీటి విషయంలో కూడా శ్రద్ధ వహిస్తే నీటి సమస్య తలెత్తదని, ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు ఉండవని అన్నారు. Address in the urban areas, but issue is there in the rural areas. We need to find a solution. It can be done once we find a solution on a day-to-day collection of the solid waste. So we have a solution for the legacy waste also. We have most of it all plastics. All of these dumps welcome you as soon as they enter a village. On the solid wealth creation, we have created sheds in most of the villages. So all that we need to do is have some system of collection and then take it to that spot and then see that they have been segregated. Once you segregate, there is a value. Most of villages, our experience that we have a challenge in maintenance, especially the uncovered ones. The covered ones is better. But there are some sarpanches who try to do a underground drainage in the village. It is only the grey water, not the black water, because we have got the toilets. The black water gets into the individual household toilet. But the grey water consisting of the kitchen water and the washroom water, bathroom water, it's called grey water. So it can be managed through underground drainage. Very simple technology. There are some models. We tried. In fact, I picked up this model from a sarpanch. Myself, I was MD Water Board Hyderabad in the combined state. But there it's a mixing of both grey and black water. It's a huge challenge. But the handling grey water through a subsurface cement pipes is achievable. But some discipline on the part of the community is required. So that nothing gets into that drainage. We tried in few villages. It is successful. A model is there. We can think about that. We have established village clinics, 10,032 in number, in all the village, almost in all the panchayats, covering all the panchayats, we have established the village clinics. And these village clinics, apart from the CHO and A&M, we have our ASHAs. 3 to 4 ASHAs are there in each village clinic. Now each village clinic, now we have constructed a building. And this building, this unique feature of the building is that this building has got the residential accommodation for the CHO as well. So any village functionary in Andhra Pradesh will be having a proper infrastructure at the village level. Now the village clinics, they offer 12 services, and how in Andhra Pradesh is making a headway in handling the communicable and non-communicable diseases also.
we will be explaining in the coming. దేశంలో ఇప్పుడు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం గురించి చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలోనూ అయోధ్యకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అయోధ్య రామాలయం ముస్తాబైన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆలయం విద్యుత్ దీపాల మధ్య మెరిసిపోతోంది. మరో 2 రోజుల్లో ప్రారంభమయ్యే రామాలయాన్ని మీరు చూసేయండి. మరోవైపు అయోధ్య రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠా మహోత్సవ సందర్భంగా దేశ విదేశాల నుండి రామయ్యకు కానుకలు అందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆధ్వర్యంలో 1,00,000 లడ్డూలను కానుకగా అయోధ్య రామమందిరానికి పంపుతోంది టీటీడీ. ఇప్పటికే నాణ్యమైన నెయ్యితో 1,00,000 లడ్డూలను తయారు చేసిన టీటీడీ ఈరోజు ప్రత్యేక విమానంలో అయోధ్య నగరానికి పంపనుంది. పాలకుల ఆదేశాలతో తప్పులు చేసే అధికారులకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాకు పట్టిన గతే పడుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. ప్రభుత్వం పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గితే ఇప్పుడు గిరీషాకు పట్టిన దుస్థితే ప్రభుత్వాధికారులకు రావచ్చని, రానున్నది తమ ప్రభుత్వమే అయిన సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల అనంతరం సీఎం జగన్ దేశం విడిచి వెళ్లిపోతారని, ఆయన్ను నమ్ముకుని తప్పులు చేసే అధికారులు ఎక్కడికి వెళ్లగలరని ప్రశ్నించారు. వైసీపీ పాలన ఇంకా కేవలం 83 రోజులు మాత్రమేనని, ఆ తర్వాత ఆదుకుంటాం, రక్షిస్తామన్న ఏ ఒక్క నాయకుడు కనిపించడనే వాస్తవాన్ని అధికారులు గ్రహించాలని హితవు పలికారు. ఆనాడు తిరుపతి ఉప ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన గిరీష అనే తప్పులు చేశారని, ఇప్పుడు కలెక్టర్గా ఉన్న సస్పెన్షన్ తప్పలేదన్నారు. ఆ అధికారితో పాటు మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలపైన ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మరోవైపు గిరీషాపై చర్యలు తీసుకున్నట్లే ప్రతాప్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, హరినారాయణ, పరమేశ్వర రెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు బోండా ఉమా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థల్ని వాడుకుంటూ ఈరోజు వాళ్ళు బలైపోయినా ఇంకా కొంతమంది అధికారులు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్ రెడ్డి జై కొడితే అధికారులు జైలుకో లేదంటే సస్పెన్షన్కో. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్ల మీద చేసినటువంటి నిరంతర పోరాటం, ఇక్కడ స్టేట్ ఎన్నికల కమిషన్ మీనా గారిని కలిసాం, కంప్లైంట్లు ఇచ్చాం. బై ఎలక్షన్ తిరుపతిలో ఏ విధంగా దొంగ ఓట్లు వేశారో, ఒక తిరుపతి నియోజకవర్గం కాకుండా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కళ్యాణ మండపాల్లో మనుషులను తీసుకొచ్చి 1000 ఓట్లు
పెద్దిరెడ్డి కానీ, మంత్రి పెద్దిరెడ్డి, అలాగే స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా దొంగ ఓట్లతో ఆ రోజు వేయించారో ప్రతి విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే అన్నమయ్య జిల్లా కలెక్టరు గిరీష్ని సస్పెండ్ చేశారు ఈరోజు ఎన్నికల సంఘం. అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి 40వ రోజుకు చేరింది. ఈ క్రమంలో అంగన్వాడీలు చేపట్టిన దీక్షకు మద్దతు తెలుపుతూ పలు కార్మిక సంఘాల నేతలు విజయవాడలో చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. కార్మిక సంఘాలు చేపట్టిన రాస్తారోకోకు అనుమతులు లేవంటూ పోలీసులు పేర్కొనడంతో కార్మిక నేతలు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు అంటూ కార్మిక సంఘాల నేతలు ఈ సందర్భంగా పోలీసులను ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత నెల 12వ తేదీ నుండి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఉద్యమిస్తున్నారు అంగన్వాడీలు. ఇప్పటికే పలు దఫాలుగా అంగన్వాడీ సంఘాల నేతలతో రాష్ట్ర మంత్రివర్గం చర్చలు జరిపినా ఫలప్రదం కాలేని సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుండి నిరవధిక నిరాహార దీక్షలకు అంగన్వాడీలు దిగారు. అంగన్వాడీల దీక్షలు నేటికి 40 రోజుకు చేరుకునే నేపథ్యంలో వారికి సంఘీభావం తెలుపుతూ పలు కార్మిక సంఘాల నేతలు విజయవాడలోని లెనిన్ సెంటర్ నుండి ధర్నా చౌక్లోని అంగన్వాడీల దీక్షా శిబిరంకు బయలుదేరిన క్రమంలో రాస్తారోకోకు అనుమతులు లేవంటూ పోలీసులు నిరాకరించారు. దీంతో కార్మిక సంఘాల నేతలకు అంగన్వాడీలు పోలీసులకు కొద్దిసేపు వాగ్వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకు మునుపు మీడియాతో మాట్లాడిన ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి జి ఓబులేసు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్సిహెచ్ శ్రీనివాసరావు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఇందులో భాగంగానే అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయల వేతనం అధికంగా ఇస్తామన్న జగన్ హామీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంగన్వాడీలు శాంతియుత వాతావరణంలో ఉద్యమిస్తుంటే వారిపై ఎస్మా ప్రయోగించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈరోజు సాయంత్రంలోపు అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలు జరిపి ఫలప్రదమయ్యేలా చూడాలని, లేని పక్షంలో రేపటి నుండి మిలిటెంట్ ఉద్యమాలకు శ్రీకారం చుడతామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేటితో 40 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,06,000 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్సు, ఆయాలు సమ్మె చేస్తూ ఉన్నారు. నిన్న 17వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్షలు కూడా ఈ అలంకార్ సెంటర్లో కూర్చోవడం జరిగింది. అయితే ప్రభుత్వం చాలా కర్కశంగా, కిరాతకంగా, మోసకారితనంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవైపునేమో చర్చలు అని పిలుస్తారు, ఇంకొక వైపున సర్దుబాటు చేసుకుందాము రండి అంటారు, మరోవైపున దాన్ని ఖాతరు చేయకుండా దాని బుట్టదాఖలు చేసేటువంటిది వాళ్ళే. అందులో ప్రభుత్వం ఇవాళ నోరు మాట్లాడుతూ నొసులు ఎక్కిరించేటువంటి పద్ధతిలో ఉంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా వెంటనే చర్చలకు పిలిచి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయాలి. లేకపోతే ఇవాళ ఏదో పోలీసు బలగాలను అడ్డం పెట్టి మమ్మల్ని ఉద్యమం చేయకుండా ఆపాలని చూస్తే అది జరిగేటువంటి పని కాదు. మేము చాలా కేసులు చూసాము, చాలా పోలీస్ స్టేషన్లు చూసాము, చాలా నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళము. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా మర్యాదపూర్వకంగా సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకే ఒక అంశం దగ్గర పేచీ పడింది, మడత పేచి పడింది. అదొక్కటి జీతాలు పెంచాలని అడుగుతున్నాం. అది ఎంత పెంచుతావు, ఎప్పటి నుంచి పెంచుతావు చెప్పమంటే అది చెప్పకుండా మేము అన్నీ ఇచ్చాము, అన్నీ చేసాము, కావాలనే వర్కర్స్ అంతా వాళ్ళు మొండిగా కూర్చున్నారని చెప్పేసి ప్రజల్లో మా పట్ల వ్యతిరేకత పెంచడానికి ప్రభుత్వం ఆడుతున్నటువంటి కపట నాటకం ఇది. పట్ల తన వైఖరి ఏంటనేది ఆచరణలో రుజువు చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్చలు పిలవాలి. గొంతెమ్మ కోరికలు కోరటంలో అంగన్వాడీలు వేతనం పెంచమని అడుగుతున్నారు. తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు పెంచమని అడుగుతున్నారు. నువ్వు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అడుగుతున్నారు, కానీ ఆ హామీలు అమలు చేయటం లేదు. మరో పక్క మేము హామీలన్నీ కూడా అమలు చేసాం 100కి 150% అని చెప్పి ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఆచరణలో లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్చలు పిలిచి సమస్య సానుకూలంగా పరిష్కరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా.
అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటే అర్థం చేయడం. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని అందరూ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిల ఈ నెల 21న ఉదయం 11 గంటలకు విజయవాడలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఆదివారం ఉదయం కడప నుంచి ఆమె ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా విజయవాడలోని ఆహ్వానం కళ్యాణ మండపానికి చేరుకుని ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అనంతరం ఆమె కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అని ఆయన తెలిపారు. షర్మిల శనివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ నెల 21వ తేదీ నాడు 10 గంటలకి విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తారు. అక్కడి నుంచి ర్యాలీగా బందర్ రోడ్లో ఉన్నటువంటి ఆహ్వానం అనేటువంటి ఒక కళ్యాణ మండపంలో, ప్రైవేట్ కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులు అందరినీ కూడా కలుస్తారు. అక్కడ లాంఛనంగా పార్టీ యొక్క బాధ్యతలను స్వీకరించి పార్టీ పెద్దలందరూ కూడా ఆవిడకి దీవెనలు అందిస్తారు. దాని తర్వాత 2 గంటలకు ఆంధ్రరత్న భవన్కి రావడం జరుగుతుంది. పార్టీ కార్యాలయంలో 2 గంటలకి పిసిసి అధ్యక్షురాలి యొక్క హోదాలో ఆవిడ ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి అంటే 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి కడప ఎయిర్పోర్ట్లో దిగి కడప నుంచి నేరుగా ఇడుపులపాయకి వెళ్ళి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి 21వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తారు. సో దీనికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అంతా కూడా ఆయా జోన్స్లో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు అందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు, పిసిసి పదాధికారులు అందరితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఆల్రెడీ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా వారు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు చేపట్టిన దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఈ కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని, 5 ఏళ్లుగా రిమాండ్లో ఉన్న శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో గురువారం గుర్తు తెలియని ప్రదేశంలో వారు దీక్ష ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్ హాల్కు వచ్చి అక్కడే దీక్ష కొనసాగించారు. తెలుగుదేశం పార్టీ సహా వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు కుటుంబానికి న్యాయం చేయాలని సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో దళిత సంఘాలు శుక్రవారం శ్రీరామ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించాయి. అది జరుగుతుండగానే సాయంత్రం 4 గంటల సమయంలో సావిత్రి, సుబ్బరాజులను సంఘం నేతలు అక్కడకు తీసుకొచ్చారు. వారికి మద్దతుగా సమతా సైనిక్ దళ్కు చెందిన సురేంద్ర, శ్వేత కూడా దీక్షలో కూర్చున్నారు. ఈ సమాచారం తెలిసి భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాసేపు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం వద్దకు వెళ్తారేమో అనే ఉద్దేశంతో పోలీసులు, ప్రజా సంఘాలు, రాజకీయ నేతలను అడ్డుకున్నారు. బయటకు వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత దీక్షలను భగ్నం చేయొచ్చని భావిస్తున్నారు. మరోవైపు శ్రీనివాసరావు తరపున వాదిస్తున్న న్యాయవాది సలీం కాసేపు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. సాయంత్రానికి ఆయన ఎక్కడున్నారో తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారతదేశంలోనే చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రోజున రాష్ట్రంలో తన సొంత రాజకీయ ప్రయోజనాల్లో భాగంగా కోడికత్తి శ్రీనుని ఈరోజు విశాఖపట్నంలో తన మీద హత్యాయత్నం అని చేయించుకొని మరి ఏదైతే కోడికత్తితో గీవించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాక తన లక్ష్యం నెరవేరినాక ఇవాళ ఒక దళిత కుటుంబానికి అన్యాయం చేశాడు. ఈరోజు 5.5 సంవత్సరాలు భారతదేశంలో 307 సెక్షన్ ప్రకారం పెట్టినటువంటి ఏ కేసులో కూడా ఇంతకాలం బెయిల్ రాకుండా చరిత్రలో ఎప్పుడూ లేదు. ప్రధానమంత్రులు మర్డర్ అయ్యారు, మాజీ ప్రధానమంత్రులు హత్యకు గురయ్యారు, కానీ అందరికీ బెయిల్ వచ్చినాయి. ఇక్కడ ఏమీ జరగనటువంటి కేసులో కోడికత్తి శ్రీనివాస్కి ఎందుకు బెయిల్ రావట్లేదు? ఎందుకు రావట్లేదనంటే ఆయన బయటకు వస్తే శ్రీనివాసు కుట్రకోణం మొత్తం బయట పెడతాడు మీడియా ముందు. జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బండారం బయటకు వస్తే ప్రజలు చిదరించుకుంటారు.
ఈ రాష్ట్రంలో డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజున కోర్టుకి హాజరవ్వకుండా, కోర్టుకి అటెండ్ కూడా కాకుండా, సాక్ష్యం చెప్పకుండా ఇన్ని సంవత్సరాలుగా అతన్ని జైల్లో మగ్గబెట్టాడు. ఇవాళ అతనికి ప్రాణాలకే హాని కలిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళ తల్లి, వృద్ధురాలైనటువంటి తల్లి, నా బిడ్డకి నాకు న్యాయం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే పోలీసుల చేత తరిమేశారు. వారు 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోర్టుకి హాజరు కావట్లేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. శ్రీను విడుదలైతే వాస్తవాలు బయటికి తెలుస్తాయన, కుట్రకోణాలు బయటికి తెలుస్తాయన. ఈ రాజకీయ ఆటలో శ్రీను ఒక బలిపశువు అయ్యాడనేటువంటి అంశం ప్రపంచానికి తెలుస్తుందనా? జగన్మోహన్ రెడ్డి గారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందనేటువంటి ఆందోళనతోనే కావాలని కోర్టుకు హాజరు కావట్లా. లాయర్ గారు కూడా ఇక్కడ నేను చెప్తా ఉన్నారు, మేము ఇప్పటికీ అనేక పర్యాయాలు బెయిల్కి వేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరును కూడా తీసేసి మరి సమన్లు ఇష్యూ చేస్తామంటే మేము ఒప్పుకోవాలా? ఇందులో ఆయనే ప్రధానమైనటువంటి వ్యక్తి కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండాలని కూడా మేము మళ్ళీ కౌంటర్ దాఖలు చేయడంతోనే కోర్టు కూడా ఆయన పేరు పెట్టిందని చెప్తా ఉన్నారు. ఈ రోజున అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఒక దళిత యువకుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయం జరగకపోవడాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా పరిగణించాలి. ఈ తల్లి ఆవేదనని అర్థం చేసుకోవాలి. రాజకీయ కుట్రలో బలైపోయినటువంటి శ్రీనుకి న్యాయం జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరు కావాలి. మీరేదో ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం ఓపెన్ చేసి ప్రజల దగ్గర ఏదో సింపతి గెయిన్ చేసి ఓట్ల రాజకీయం చేయాలనుకుంటే అది కుదరదు. ఈ కోడికత్తి కేసులో వాస్తవాలు బయటకు రావాలి, రాజకీయ కుట్రలు బయటకు రావాలి. ఈ కుట్రలో బలైపోయినటువంటి శ్రీనుకి న్యాయం జరగాలి. జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గిపోతున్నాడండి. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పట్లేదు. అది న్యాయం, మాకు అన్ని న్యాయస్థానాలకు తిరిగాము, అయినా సరే మన ఈ రాష్ట్రంలో న్యాయం జరగలేదు. మేము తిరగరాని చోట తిరిగాము, అయినా న్యాయం జరగలేదు. ఈ రోజున మేము అమర నిరాహార దీక్ష నిన్న నుంచి కూడా చేస్తున్నామండి. విజయవాడలోనే చేస్తున్నాము. మమ్మల్ని పోలీసు వాళ్ళు నానా హింసలు పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు. అంతకుముందే మేము పర్మిషన్ ఇవ్వండి అని మేము కోరటం జరిగింది. పర్మిషన్ ఇవ్వలేదు. సరే మీరు నిరాహార దీక్ష కూర్చోవడానికి వల్ల కాదని చెప్పేసి వెంటాడుతున్నారండి. అప్పుడు మేము సమతాదళ సైన్య నాయకుల్ని మేము సంప్రదించామండి. మమ్మల్ని వాళ్ళు కాపాడి రక్షించారు. అలాగే మాకు న్యాయం జరిగే వరకు కూడా అన్ని సంఘాలు, రాష్ట్రంలో ప్రజలు, సమతాదళ, దళిత సంఘాలు అందరం కూడా మాకు సహాయపడతారని, అందరూ మమ్మల్ని ఆదుకుంటారని, మా కుటుంబం న్యాయం జరిగే వరకు కూడా మేము అమర నిరాహార దీక్ష చేస్తూనే ఉంటాం. మాకు న్యాయం జరిగే వరకు దీన్ని మాత్రం విరమించుకోము, మా ప్రాణాలను అర్పిస్తాము. అలాగే విశాఖపట్నం జైల్లో కూడా నా సోదరుడైన నా శ్రీనివాస్ కూడా అమర నిరాహార దీక్ష చేస్తున్నాడండి. ఆయనకు మద్దతుగా మేము అన్ని పార్టీలను కలుపుకొని అలాగే అందరూ మాకు సహకరించండి. రాష్ట్రంలో ప్రజలందరూ కులం లేదు, మతం లేదు, అందరూ మా పరిస్థితిని అర్థం చేసుకుని మా దళిత పేద కుటుంబాన్ని మీరు అందరూ ఆదుకుంటారని రాష్ట్రంలో అందరూ ప్రజానికాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి దండం పెట్టి వేడుకుంటున్నానండి. దళితులను ఇక మోసగించలేరని, వారు ప్రభుత్వంపై తిరగబడి రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగ్ అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో జగన్ దళితులను మోసం చేయాలని అనుకుంటున్నారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. టీడీపీ మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్ కోడలి సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిన్న నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడికత్తి కేసులో శ్రీనును 5 ఏళ్ల పాటు జైలులోనే ఉండేలా కుట్ర చేసిన మోసగాడు సీఎం జగన్ అన్నారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని చూపించి దళితులను మోసగించాలని చూస్తున్న విషయాన్ని వారు గమనిస్తూనే ఉన్నారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కోడికత్తి శ్రీను చేత సీఎం జగన్ కావాలని డ్రామా ఆడించారని, ఇప్పుడు న్యాయం వైపు మాట్లాడుతున్న అతడికి శాశ్వతంగా జైల్లోనే మగ్గబెట్టేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇంకెంతకాలం శ్రీనును హింసిస్తారని ప్రశ్నించారు. విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో చిట్టినగర్ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఎస్సీసీఎల్ తరపున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి ఆవిష్కారానికి వచ్చిన ముఖ్యమంత్రి
దళితులకి అన్యాయం చేసిన సంగతి మనం అందరం ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అతను అధికారంలో రావడానికి కోసం దళితుల్ని వాడుకొని దళితుల ఓట్లని అతను సొంత ప్రయోజనాల కోసం వాడుకొని నేను నా దళితుల సోదరులని చెప్పుకుంటూ పాదయాత్రలు నడుస్తూ ఆ రోజు విశాఖపట్నంలో పాదయాత్ర అనంతరంతో ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పుడు కోడికత్తి సీను అతని మీద దాడి చేశాడని చెప్పి ఆ రోజు పెద్ద డ్రామా చేయడం జరిగింది. ఆ కోడికత్తిలో ఆ వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి పెద్ద భూతద్దంలో చూపించి నా మీద కుట్ర చేశారు, నా మీద హత్యా ప్రయత్నం చేశారని చెప్పి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, నేను ప్రాణాపాయం వచ్చింది, నేను బతికి బయటపడ్డాను అని చెప్పి ప్రజల దగ్గర మోసపు మాటలు చెప్పి ఆ రోజు మొత్తం సృష్టించింది ఈ ఒక్క కోడికత్తి డ్రామా అంతా. దానికి క్రియాకర్త పాత్ర అంతా కూడా జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పి ఈరోజు మన అందరికీ తెలుస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అట్టహాసంగా విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ ప్రారంభోత్సవం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు. స్టాట్యూ ఆఫ్ జస్టిస్గా విజయవాడ నగరం చరిత్ర పుటలలో నిలిచిందని జగన్ ఉద్ఘాటన. తిరుపతి శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం హెల్త్ విలేజ్ జాతీయ వర్క్షాపులో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. హెల్త్ విలేజ్లో ప్రధాన అంశాలుగా త్రాగునీరు, పరిశుభ్రతపై దృష్టి సారించాలంటూ సర్పంచులు, ప్రజా పంచాయతీరాజ్ వ్యవస్థలకు సూచన. మరో 2 రోజుల్లో అయోధ్య రామ మందిరంలో ఆవిష్కృతం కానున్న అద్భుత ఘట్టం. బాలరామ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుభవేళ. శోభాయమానంగా అలరారుతున్న రామమందిరం. తిరుమల నుండి తరలి వెళ్లిన శ్రీవారి లక్ష లడ్డూలు. నలభైవ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె. కార్మిక సంఘాలు తలపెట్టిన రాస్తారోకోల ఉద్రిక్తత. విజయవాడలో కొనసాగిన అరెస్టుల పర్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.